హాయ్ అండి. అంతేలా అన్నారు అందరూ బాగుండాలి. అందులో మేము కూడా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే చూసేయండి చక్కగా మా గడ్డెల్ల పూలు ఎన్నొచ్చినాయో. దేవిక బుజ్జి గడ్డెల్ల కనకాంబరాలండి బాబు. చూడండి ఎన్నొచ్చినాయో. లెక్క పెడితే 1000 కనకాంబరాలు ఉంటాయి. కానీ అంత ఓపిక అయితే లేదు లెక్క పెట్టడానికి. ఇన్ని పువ్వులు చూస్తుంటే మనసుకి ఎంత ఆనందంగా ఉందండి బాబు. చూస్తుంటే చూడండి చక్కగా రోజు దీపావళి కదా, అమ్మవారికి చక్కగా మాల కట్టుకొని వేసుకుంటే చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో తెలుసా. మనం డబ్బులు పెట్టి ఎన్ని పువ్వులు కొని తెచ్చినా మన చేతులతో వేసుకున్న మొక్కలు పూలు పూసంటే ఆ పూలు తెచ్చి దేవుడి ఫోటోలు పెట్టుకున్నామంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే మాత్రం మినిమం ఈ పువ్వులు అయితే ఒక 3 బోర్లకి అయితే ఎక్కువ అవుతాయి. చూసారు కదా ఎన్ని ఉన్నాయి, ఎంత కలర్ఫుల్గా చక్కగా ఈ తులసి దళం వేసుకొని మాల కట్టుకొని ఫోటోలకి ఏ ఫోటో వేసుకుని చూడడానికి మంచిగా కలర్ఫుల్గా ఫోటో అంతా కూడా చాలా నిండుగా కనిపిస్తుంది అనమాట. మనకి మొక్కలు ఉన్నాయంటే మన దేవుడి చాలా నిండుగా కనిపిస్తుంది. మన ఇల్లు కూడా చాలా అందంగా